హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ లిస్ట్ అయితే వచ్చేసింది. ఇంకా కొంతమంది వెళ్ళట్లేదంట. వాళ్ళు ఎవరో చూసేద్దాం. సో యష్మి గౌడ మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నట్లుగానే తను హౌస్లోకి వెళ్ళడానికి కన్ఫర్మ్ అయ్యారు. అండ్ షీ ఈజ్ అ సీరియల్ యాక్ట్రెస్. అంతేకాకుండా ఒక రియాలిటీ షోలో కూడా తను పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే అవిరామ్ వర్మ. సో హీ ఈజ్ అన్ అప్కమింగ్ యాక్టర్. కొన్ని క్యారెక్టర్స్ కూడా ప్లే చేశారు, బట్ అవి అంతగా సక్సెస్ అవ్వలేదు. సో ఈ బిగ్ బాస్ సీజనే తన కెరీర్కి ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే బెజవాడ బేబక్క. మనందరికీ తెలుసు, షీ ఈజ్ అన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. అంతేకాకుండా తనకున్న హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల హౌస్లో ఎక్కువ డేస్ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి తనకి. నెక్స్ట్ పార్టిసిపెంట్ నైనిక. అందరికీ తెలుసు, ఢీ షో ద్వారా తను చాలా ఫేమస్ అయ్యారు. యూట్యూబ్ షార్ట్స్ ద్వారా, ఇంకా తన డ్యాన్స్ వీడియోస్ వల్ల తను మంచి పేరు తెచ్చుకున్నారు. అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ లాట్ ఆఫ్ డాన్స్ ఇన్ ద హౌస్. సో నైనిక కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అభయ్ నవీన్. పెళ్లి చూపులు ఫేమ్ అనమాట. అండ్ తర్వాత కొన్ని క్యారెక్టర్స్ చేశారు, ఒక ఫిలిం డైరెక్ట్ చేశారు, ఇంకొక ఫిలింలో లీడ్ రోల్ చేశారు అభయ్ నవీన్. తను కూడా హౌస్లోకి వెళ్ళడానికి కన్ఫర్మ్డ్. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరంటే కిర్రాక్ సీత. బేబీ ఫిలింలో తను ప్లే చేసిన నెగిటివ్ రోల్కి చాలా మంచి అప్లాస్ వచ్చింది. తర్వాత కూడా కొన్ని గేమ్ షోస్లో పార్టిసిపేట్ చేశారు కిర్రాక్ సీత. సో తను కూడా హౌస్లోకి వెళ్ళడానికి కన్ఫర్మ్. విష్ మై శ్రీ ఈజ్ అవర్ నెక్స్ట్ కంటెస్టెంట్. తను చాలా తక్కువ మందికి తెలుసు. షీఈస్ అన్ అప్కమింగ్ యాక్ట్రెస్. అంతేకాకుండా కొన్ని షార్ట్ వీడియోస్ కూడా తీశారంట, బట్ అవి అంతగా క్లిక్ అవ్వలేదు. సో ఈ బిగ్ బాస్ హౌస్ తనకి హెల్ప్ అవుతుందేమో చూడాలి. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరంటే విష్ణుప్రియ. స్మాల్ స్క్రీన్ మీద తను ఎంతో ఫేమస్, అందరికీ తెలుసు. అండ్ ఈ మధ్య ఒక గేమ్ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు. సో తను కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. అంతేకాకుండా వీళ్ళ ఫ్రెండ్ రీతు చౌదరి అని కూడా అన్నారు, బట్ తనైతే వెళ్ళట్లేదు. ఇట్ ఈస్ ఓన్లీ విష్ణుప్రియ హూ ఇస్ కన్ఫర్మ్డ్. నెక్స్ట్ వచ్చేసి నాగమణికంఠ. సో చాలా మందికి తెలియదు అనమాట తను ఎవరో. కొంతమంది అవుట్ సైడర్ అంటున్నారు, ఇంకా కొంతమంది అప్కమింగ్ యాక్టర్ అంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తను హౌస్లోకి వెళ్ళాక చూడాల్సిందే, బట్ పక్కాగా కన్ఫర్మ్ కంటెస్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆర్జే శేఖర్ భాష. ఒక రేడియో జాకీ కన్నా, ఒక వీడియో జాకీ కన్నా కూడా ఈ మధ్య న్యూస్ ఛానల్స్లో చాలా ఫేమస్ అయ్యారు శేఖర్ భాష. మరి హౌస్లో ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూడాలి. తర్వాత పార్టిసిపెంట్ ఎవరంటే సహారి కృష్ణన్. షీ వాజ్ మిస్ ఆంధ్ర. సో తర్వాత నుంచి కూడా తను చాలా ఫేమస్ అవ్వడానికి ట్రై చేశారు, బట్ అవి అంతగా క్లిక్ అవ్వలేదు. మేబీ బిగ్ బాస్ అయితే తనకి హెల్ప్ అవుతుందేమో చూడాలి. నెక్స్ట్ ఆదిత్య ఓం. సో బిగ్ బాస్ 8 అనుకున్నప్పటి నుంచి చాలా బజ్ అవుతున్న నేమ్ అనమాట. లాహిరి లాహిరి లాహిరిలో అనే ఫిలిం ద్వారా తను టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత కొన్ని ఫిలిమ్స్ చేశారు, బట్ అవి అంతగా సక్సెస్ అవ్వలేదు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే రాకింగ్ రాకేష్. సో ఈటీవీ జబర్దస్త్ ద్వారా తను చాలా ఫేమస్ అయ్యారు. ఆన్ స్క్రీన్ కామెడీ అయితే తెలుసు, కానీ ఆఫ్ స్క్రీన్ తను ఎలా ఉంటారు అనేది బిగ్ బాస్లో చూడాల్సిందే. సో తను కూడా కన్ఫర్మ్ అంటున్నారు. నెక్స్ట్ ఎవరంటే అంజలి పవన్. సో అందరికీ తెలుసు, షీ ఈజ్ అ సీరియల్ యాక్ట్రెస్. అంతేకాకుండా ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ అప్డేట్స్ అన్నీ కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పోస్ట్ చేస్తూ ఉంటారు అంజలి పవన్. తర్వాత కంటెస్టెంట్ ఎవరంటే యాక్టర్ నిఖిల్. ఈ మధ్య ఒక గేమ్ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు నిఖిల్. మా టీవీలో వచ్చే సీరియల్స్ ద్వారా తను చాలా పాపులర్ అయ్యారు. అండ్ ఇంకా కొంతమంది ఇంద్రనీల్ రావట్లేదంట, కళ్యాణి గారు రావట్లేదంట, న్యూస్ రీడర్ కయ్యూమల్లి గారు రావట్లేదంట, రీతు చౌదరి రావట్లేదంట. వీళ్ళెవరూ రావట్లేదు. సో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అంతేకాకుండా ఒక యూనిక్ పర్స్పెక్టివ్ తోటి ఈసారి గేమ్ని అనలైజ్ చేద్దాం. సబ్స్క్రైబ్. Ta-da!